గోపి కృష్ణ శర్మ గారు, దివ్యరమణ గారు, మీ ఇద్దరికి ముందుగా నమస్కారాలు. గోపికృష్ణ శర్మ గారు, ఇది చూడడానికి నార్మల్ ఇష్యూగానే ఉంది, కానీ కొందరు మనోభావాలను దెబ్బతీసే అంశం ఒక రకంగా. రెండోది, దేవాలయాలు పవిత్రత మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. మనం ఒక దేవాలయానికి వెళ్ళేటప్పుడు మంచి ఉతికిన బట్టలు వేసుకోవాలి, లేదంటే తలంట స్నానం చేయాలి, పవిత్రంగా ఉండాలి. కొన్ని ఆలయాలను అయితే మనం పంచ అవే వేసుకోవాలి. కొన్ని చోట్ల మనం పైన ఆహార్యం కూడా మనం ఏమి వేసుకోకుండానే వెళ్తాం. ఇంత నిష్ఠ, ఇంత భక్తి ఉన్న చోట ఈ విధంగా కేజీల కొద్ది బంగారం వేసుకొని రావటం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? ముందు తప్పకుండా మొదలుగా దైవ దర్శనానికి ఎలా వెళ్ళాలి దాని గురించి మనం మొదలుగా తెలుసుకోవాలి. శర్మ గారు, మనం ఏం చేసినా మొదలుగా భగవంతుని దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనలో ఏదైనా కొంచెం మార్పు రావడానికి, మనలో భక్తి పెరగడానికి, ఆ భక్తితో స్వామిని దర్శించుకొని మనకేం కావాలో స్వామి దగ్గర ప్రార్థించుకోవడానికి. మొదలుగా ఏం చెప్తారంటే, అవినయ మాపనయ విష్ణోహ అని ఆది శంకరాచార్యుల వారు విష్ణుమూర్తిని గురించి స్తుతిస్తూ ఉంటారు. మొదలుగా మనిషికి ఏమి తగ్గిపోవాలి అంటే అహంకారము, అవినయము తగ్గాలి. అవినయం అనగా వినయం లేకుండా ఉండడమే అవినయం. అంటే ఎక్కడికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఎలా ఉండాలి. ఉదాహరణకి ఒక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఎలా ఉండాలి, ఒక దాని ఆపరేషన్ థియేటర్లోకి ఎలా వెళ్ళాలి, కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తేనే అక్కడ బాగుంటుంది. అట్లా ఈ బంగారం వేసుకొనైనా ఇంకొక రకంగా అయినా దేవాలయానికి వెళ్ళడం ద్వారా ఏం కలుగుతుంది అంటే, మొదలుగా మన అహంకారం అనేది చూపించుకోవడం మొదలుగా కనిపిస్తుంది. మన ఎవరి వ్యక్తి ముఖ్యం కాదు, మనకు విషయం ముఖ్యం. ఈ విషయంలో మనకి ఎవరైనా ఇట్లా బంగారం వేసుకునైనా కొన్ని ఆడంబరాలతో యుక్తంగా గుడికి వెళ్తే అక్కడ మనం కావాల్సింది కోరుకోలేం. మనం భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? సవినయంగా, మొత్తం మన ఉన్న స్థానమానాలైనా, మనకున్న ఇవన్నీ ఐశ్వర్యాలన్నా అన్నీ పక్కన పెట్టి ఒక భక్తుడిలాగా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. ఉదాహరణకి మనం వెనకాల గుళ్ళలు చూసినట్టయితే 4 ఫీట్లు 5 ఫీట్లు డోర్లు ఉండేవండి. నేను ఒక సందర్భంలో వరంగల్ జిల్లాలో ఒక గుడికి వెళ్ళాను. గుడికి వెళ్తే అక్కడ 4 ఫీట్లే ద్వారం ఉందండి. అంటే నేను అనుకున్నాను, అక్కడ అందరితో అడిగాను, అంటే మన వెనకాల తరం వాళ్ళు, అంటే ఒక 200 సంవత్సరాల క్రితం అందరూ కూడా పొట్టి వాళ్ళు ఉన్నారా, అంటే ఇంత హైట్ లేని వాళ్ళు ఉన్నారా, ఎందుకు ఇట్లా పెట్టారు అని నేనే ఒక చిన్న ప్రశ్న వేశాను వాళ్ళకి. ఏమో గురువు గారు, మరి ఇక్కడ వెనకాల నుంచి అట్లే ఉంటుంది అంటే, అది కాదండి, మన చరిత్రకారులు కానీ మన శాస్త్రజ్ఞులు కానీ వెనకాల పెట్టింది ఎందుకు పెట్టారు అంటే, 6 ఫీట్లు ఉన్నవాడు కూడా ఆ 4 ఫీట్ల గుమ్మంలోంచి వంగి ముందుకు వెళ్ళాలి. అంటే మన లోపల ఉన్న అహంకారమైన, మమకారమైన, ఐశ్వర్యమైన ఇవన్నీ కూడా తల వంచుకొని భగవంతుని దగ్గర అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. భగవంతుని మనం ఏం కోరుకుంటాం? ఏమీ వద్దండి, నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప ఇతఃపరం బెరగను అంటారు కదా, అట్లా భగవంతుని దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. భగవంతుని దగ్గరికి అలానే వెళ్ళాలి. కానీ ఈ లౌకికమైన ఆడంబరాలతో, ఈ బంగారం అనుకోండి, బట్టలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, మీరు బయట షోప్ టప్పులు ఏం చేసినా బాగానే ఉంటుంది. కానీ భగవత్ సన్నిధానంలో అక్కడ ఎలా వెళ్ళాలి అంటే, ఒక భక్తుడిలాగా అహంకార మమకారాలని పక్కన పెట్టి సామాన్యుడిలాగా వెళ్ళాలి. ఉదాహరణకి మన అయ్యర్ ఆఫీసర్ దగ్గరికి మనం ఎట్లా వెళ్తాం? చేతికి ఉంగరాలు పెట్టుకొని, కంకణాలు వేసుకొని, అన్ని దిగేసుకొని వెళ్తామా? వెళ్ళంక అయ్యర్ ఆఫీసర్ దగ్గరికి ఒక ప్రోటోకాల్ ప్రకారంగా మనం వెళ్తే, అలాంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అమ్మవారైనా, ఈశ్వరుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, ఆ భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? సంపూర్ణమైన తాదాత్మ్యంగా, నువ్వు తప్ప నాకు వేరే శరణం లేదు. భగవంతుని ఎందుకు దర్శనం చేస్తాం సార్? దర్శనం చేసే ఉద్దేశం ఏంటి? మనం దేవస్థానానికి ఎందుకు వెళ్తాం? మనం వెళ్ళే ఉద్దేశం ఏంటంటే, నా లోపల ఏవైనా దోషాలున్నా, నా లోపల ఇంకేమైనా అహంకారపూరితమైన ఏవైనా ఉన్నా అవన్నీ కూడా ప్రక్షాళన చేయు, నన్ను ఇకపైన బాగా చూసుకొని చెప్పడానికే మనం దేవస్థానానికి వెళ్తాం. అలా వెళ్ళే సందర్భంలో ఎలా ఉండాలి? నిరాడంబరంగా వెళ్ళాలి అని మన శాస్త్రకాలు చెప్తారు. అయినా చేతికి ఒక ఉంగరం పెట్టుకుంటే అలంకారం అండి. మనం వేసుకునే ఏదైనా ఆభరణం శరీరానికి అలంకారాన్ని తెచ్చిపెట్టాలి. అంటే మనకు ఉన్నదానికి ఇంకొద్దిగా సపోర్ట్గా ఇవ్వాలి ఏదైనా. కానీ
ఒక చేతికి ఒక వేలికి 2 ఉంగరాలు పెట్టుకుంటారు కొంతమంది. దాన్ని ఏమంటాం? దాన్ని అహంకారం అంటాం. అలంకారానికి అహంకారానికి ఒకే అక్షరం వ్యత్యాసం ఉంది. అంటే అక్కడ ఒకటి పెట్టుకుంటేనేమో అలంకారం, 2 పెట్టుకుంటే అది అహంకారం అవుతుంది. భగవత్ సన్నిధానంలో మొదలుగా మనం విడిచిపెట్టాల్సింది అహంకారం. ఆ అహంకారం విడిచిపెట్టి భగవంతుణ్ణి శరణు వేడాలి. అన్యథా శరణం నాస్తి అని, నువ్వు తప్ప నాకు శరణు లేదు తండ్రి, నన్ను కాపాడు, నన్ను అనుగ్రహించు, నన్ను ఇంకా బాగా చూసుకో అని చెప్పాలి. అంటే వాళ్ళు వెళ్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వస్తున్నారు, షో ఆఫ్ చేస్తున్నారు అందరికి. మీరు అన్నట్టుగా భక్తులు కూడా డివేట్ అవుతున్నారు. భక్తులు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని సెల్ఫీలు తీసుకొని అసలు అంటే దేవాలయానికి మనం దైవత్వం పొందడానికి వచ్చామా, ప్రశాంతత పొందడానికి వచ్చామా, ఈ సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చామనేది. గోపి శర్మ గారు ఇది ఒకటే కాదు, మనం చూసాం గతంలో ఇక్కడ తెలంగాణలో కూడా ప్రధాన ఆలయంలో 1-2 సంఘటనలు జరిగాయి. తిరుమలలో కూడా మాడవీధుల్లో ఈ రీల్స్ చేయటము, ఈ సెల్ఫీలు తీయటం. అంటే రోజు రోజుకి ఏమైపోతుంది, ఎంతమంది ప్రవచనకర్తలు మీలాంటి ఆధ్యాత్మికవేత్తలు ఎంత భక్తితో ఉండాలి, ఎంత నిష్ఠతో చేయాలి, నియమం ఏంటి, పద్ధతి ఏంటి, ఇవన్నీ చెబుతున్న ఆచారం ఏంటో చెప్తున్నా ఈ విధంగా ఇది వెరితలలో వేయటాన్ని ఎలా అనుకోవాలి? అంటే ఇది పూర్తిగా అజ్ఞానమని అనుకోవడం. ప్రతిదానికి కూడా మొదలుగా మనం చదువుకునే విద్యనే మనకు వినయాన్ని ఇస్తుంది. విద్య దదాతి వినయం వినయాధ్యాతి పాత్రత అని శాస్త్రం చెప్తుంది. అంటే మనం చదువుకునే విద్యలనే మొదలుగా వినయం లేదు. అంటే వినయం అంటే ఏంటి? మనం ఎలా ప్రవర్తించుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, జీవన విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక గుడికి వెళ్తే గుడిలో ఎలా ఉండాలి, ఇంకో సందర్భానికి వెళ్తే అక్కడ ఎలా ఉండాలి అనేది ఇదంతా నాలెడ్జ్ అండి. ఇదంతా దేని ద్వారా వస్తుంది? మనం చదువుకునే విద్య ద్వారా వస్తుంది. కానీ ఈరోజు మనం చూస్తున్న విద్యల ద్వారా ఏమైనా సంస్కారం వస్తుందా అంటే ఒక క్వశ్చన్ మార్కును మనం అందరం పెట్టుకోవచ్చు కూడా. దీనికి అంతా కారణం ఏంటి అంటే మొదలుగా మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ, మన గురువులు కానీ, మన టీచర్స్ కానీ వీళ్ళు ఏంటంటే ఎథిక్స్ వాల్యూకి సంబంధించి ఒక సబ్జెక్ట్ పెట్టి దాని ద్వారా పిల్లలకు కానీ వాళ్ళందరికీ కూడా ఇలా నువ్వు ఉండాలి, గుడికి వెళ్తే ఇలా ఉండాలి, ఇంట్లో అమ్మా నాన్నతో ఇలా ఉండాలి అని ఒక సంస్కారాన్ని అలవాటు చేయాలి. అది అలవాటు చేయకపోవడమే ఈరోజు విపరీతం అవుతుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం కానీ, రీల్స్ చేయడం కానీ, అది ఏంటి, ఎంత దౌర్భాగ్యం. నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇక్కడిని హైదరాబాద్ నుంచి కష్టపడి తిరుమల వరకు ఎందుకు వెళ్ళావు? హైదరాబాద్ నుంచి కష్టపడి విజయవాడ వరకు ఎందుకు వెళ్ళావు? వెళ్ళే కాన్సెప్ట్ ఫుల్ఫిల్ కానప్పుడు నువ్వు వెళ్ళి ఉపయోగం ఏంటి? వెళ్ళిన వెంటనే దర్శనం అవుతుందో లేదో తెలియదు, అటు క్యూ లైన్ లో ఉండాలి, గంటల తరబడి వెయిట్ చేస్తున్నా, కష్టపడి దర్శనం చేసుకుంటున్నావంటే ఆ దేవుడి పైన భక్తి ఉన్నప్పుడే కదా. కానీ అది పక్కదారి పడుతుంది, చాలా పూర్తిగా పక్కదారి పడుతుంది. దీనికి అంతా కూడా మనకు దాని సబ్జెక్ట్లో నాలెడ్జ్ లేకపోవడమే ప్రధానమైన కారణం. అందుగురించి అందరూ కూడా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అక్కడ వెళ్ళే సందర్భంలో మన ఇంట్లో వాళ్ళకి చిన్న బ్రీఫ్ అయితే ఇవ్వాలండి. మనం ఇక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఇలా ఉండాలి, మన డ్రెస్ కోడ్ ఇది, మనం ప్రవర్తించే విధానం ఇది అని చెప్పితే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు చూడకుండా ఉంటాం మనం. ఎందుకు ఇలా అవుతుందంటే పరిపూర్ణంగా సంస్కార విహీనమే. ఈ సెల్ఫీలు తీసుకోవడానికి ఒక అర్థం ఉంటుంది, వీడియోలు పోస్ట్ చేసుకోవడానికి ఒక అర్థం ఉంటుంది, రీల్స్ చేయడానికి ఒక అర్థం ఉంటుంది. కానీ దానికి ఒక స్థానం అనేది కావాలి కదా. నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంది? భగవంతుని దర్శనం చేసుకుని రావడం. అక్కడి వరకు బాగుంది. పోనీ నేను తిరుమల దర్శనం చేసుకున్నాను, ఒక ఫోటో అప్లోడ్ చేసినా సరిపోతుందిగా, మరి అక్కడ రీల్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. అది ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే మిగతా ఉన్న భక్తులందరి మనోభావాలను దెబ్బతీసినట్టుగానే పరిపూర్ణంగా. ఓకే, గోపి శర్మ గారు, అంటే నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ తరహాగా ప్రదర్శన చేయకూడదు, ఎంత ఇదిగా షో ఆఫ్ చేయకూడదని అలా ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మనం మొదలుగానే చెప్పుకున్నాం కదా, భగవంతుని సన్నిధానంలో అన్యథాచరణం నాస్తి అని వెళ్ళాలి. దానికి నియమాలు కూడా ఒక కట్టు బొట్టు అని మనం వింటూ ఉంటాం. భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక డ్రెస్ కోడ్తో మొదలుగా ప్రాధాన్యత, మొదలుగా శుచి కావాలి. మన మొదలుగా స్నానం చేసి శుచిర్భూతులై మంచి వస్త్రాలను కట్టుకొని, మన సనాతన ధర్మంలో చెప్పినట్టుగా ఆడవాళ్ళు అయితేనేమో పూర్తిగా జుట్టు కట్టుకొని, ఈరోజు చూస్తూ ఉంటే అనకూడదు, ఎవరు మనం ముఖ్యం కాదు, కానీ ఈరోజు గుళ్ళల్లో చూస్తుంటే జుట్లు విరబోసుకొని ఏదో ఒకడికి మనం పార్కుకో లేకపోతే ఇంకో సినిమాకో వెళ్ళినట్టుగా అక్కడికి వస్తున్నారు. కానీ అలా తప్పది. భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు జుట్టు కట్టుకొని ఒక సాంప్రదాయ వస్తువులు అంటారు, దాని సాంప్రదాయ దుస్తులతోని వెళ్ళాలి అని అంటారు. అలానే ఉండే అలంకార పూరితంగా
మనం ఎప్పుడు కానీ మన శరీరానికి అలంకారంగా ఉండాలని తప్ప అహంకారాన్ని చూపించుకున్నట్టుగా ఉండకూడదు. శరీరానికి ఏ వస్తువు పెట్టుకున్నా ఏది కట్టుకున్నా అది అలంకారమే కావాలే తప్ప అహంకారం కాకూడదు. ఇదే నియమం చెప్పారు భగవత్ సన్నిధానంలో. భగవంతుని దగ్గరికి వెళ్ళేప్పుడు డ్రెస్ కోడ్ మొదలుగా ఆభరణాలు కొంతవరకు మాత్రమే. ఎందుకు అంటే ఎక్కువ ఆభరణాలు వేసుకోవడం ద్వారా ఏం కలుగుతుంది, అది అహంకారాన్ని చూపిస్తుంది. అది భగవత్ సన్నిధానంలో మంచిది కాదు. అది దృష్టి కూడా వాటిపైన ఉంటుంది, భగవంతుని మీద ఉండదు. అంటే మనం అక్కడికి వెళ్ళేది ఎందుకు, ఒక పాజిటివ్ ఎనర్జీని మనం తెచ్చుకోవడానికి. కాకుండా ఒక నెగిటివ్ ఎనర్జీని మనం ఇచ్చి మనం తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా. భగవంతుని దగ్గరికి ఎప్పుడూ కానీ అన్యథా చరణాస్తనీయం పదంతోనే ముందుకు వెళ్ళాలి. అలా వెళితేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటారు. భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, మనం భక్తి పూర్వకంగా వెళ్ళాలి. నియమాలు ఎన్ని ఉన్నా భక్తి లేనిది వ్యర్థం. అలాంటి భక్తి పూర్వకంగానే వెళ్ళడానికి భక్తులు ప్రయత్నించాలి. అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది కానీ ఆలయ కమిటీ కానీ ఇతరత్ర అందరూ కూడా దానికి ప్రయత్నాలు చేసి ఇలా ఉంటేనే మీరు దేవస్థానంలోకి రండి, ఇలా ఉండడానికి ప్రయత్నం చేయండి అని కొన్ని నియమాలు పెడితే ఇకపైనైనా ఇవి పునరావృతం కాకుండా ఉంటాయని మా మనోభావన అది. ఓకే.